వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉచిత సలహానే, పెద్ద కాస్ట్ ఏం కాదు దీనికి. మీ సలహాదారుల్ని, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని, ముఖ్యంగా మీకు స్క్రిప్ట్ రాసిచ్చేటువంటి వాళ్ళని దయచేసి మార్చుకోండి సార్. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా కాస్తనే మీకు గౌరవం దక్కాలంటే కాస్తైనా దయచేసి మీ పక్కన ఉండేటువంటి వాళ్ళని మార్చేసుకోండి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మెసేజ్. ఎస్, ఎందుకు అంటే ఇటీవల చూసాం, తెనాలి వెళ్ళారు, సరే గంజాయి బ్యాచ్ని పరామర్శించారా, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారా, ఏం మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడుతూ ఆయన అన్న ఒకే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు మీద 21 కేసులు ఉన్నాయి కదా అని చెప్పి రోడ్డు మీదకి తీసుకొచ్చి అరికాళ్ళు పగిలేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా, చంద్రబాబు నాయుడిని ఏం చేయాలి అంటూ ఆయన ప్రశ్నించారు. ఏంటి చంద్రబాబు నాయుడు మీద 21 కేసులు ఎలా వచ్చాయి, ఏ కేసులు పెట్టారు వీళ్ళు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కావచ్చు, అలాగే కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు కూడా అసలు చంద్రబాబు మీద కేసులు ఏమున్నాయి, గతంలో అన్ని కేసులు కూడా కొట్టేశారు కదా, బాబ్లీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కూడా 3 రోజులు అక్కడికి వెళ్ళొచ్చారు, ఆందోళనలో పాల్గొన్నారు, అప్పుడు కూడా కేసు పెట్టారు, ఆ కేసు కూడా కొట్టేశారు కదా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. మరి ఇప్పుడు కొత్తగా ఆయన మీద కేసులు ఏమున్నాయి, వీళ్ళు పెట్టినటువంటి కేసులే కదా, అంగళ్ళ దగ్గర పెట్టింది కావచ్చు, లేదంటే స్కిల్ డెవలప్మెంట్లో కావచ్చు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం అంటూ ఇలా చాలా అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే కదా కనీసం ఆధారాలు లేకుండా మనీ ట్రయల్ జరిగింది అనే దానికి కనీసం ప్రూఫ్ అనేది కూడా లేకుండా కేసులు పెట్టి 53 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేసింది కదా. మరి ఎలాగా, ఏమున్నాయి కేసులు అసలు అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం విస్తుపోయే నిజాలన్నీ చాలా వరకు బయటపడ్డాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకుంటే గత 5,000 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు, ఈ అక్రమాస్తులకి సంబంధించినటువంటి కేసులు, వీటన్నిటిలో కూడా విచారణకి వెళ్లకుండా, కోర్టు విచారణకి హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిగా ఆయన్ని అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అయితే గట్టిగా పెడుతున్నారు. అటు జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వరల్డ్ రికార్డ్, మేబీ ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందో లేదో మనకైతే తెలియదు, ఆయనకున్నటువంటి వరల్డ్ రికార్డ్ దాదాపు 11 సిబిఐ కేసులతో సహా 31 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో ఇప్పటి వరకు కూడా ఆయన దాదాపుగా 3,452 రోజుల పాటు వరల్డ్ రికార్డ్ అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు, ఇన్ని బెయిల్ పిటిషన్లు ఇవన్నీ కూడా దాఖలు చేసుకున్నారు అని చెప్పి. సో దీంట్లో 3,452 కోర్టు వాయిదాలే ఇందులో కూడా, మిగతావి కూడా కాదు, కేవలం వాయిదాలు మాత్రమే. కోర్టు వాయిదా వేసింది అంటాం కదా, ఈరోజు వాదనలు జరిగింది, అంతా విన్న జడ్జి గారు కేసుని వచ్చే నెల 3వ తారీఖు వాయిదా వేశారని. అలాగా ఇప్పటి వరకు 3,452 కోర్టు వాయిదాలు జగన్మోహన్ రెడ్డి గారు పొందడం జరిగింది. ఒక మనిషికి ఇన్ని వాయిదాలా ఏ విధంగా ఇస్తారు అసలు? కొన్ని లక్షల పత్రాలతోటి ఛార్జ్ షీట్స్ ఇవే దాఖలు చేసింది ఆయన మీద ఈడీ కూడా ఎంటర్ అయ్యి. ఆయనకి మరి ఇంత ఫెసిలిటీ న్యాయ వ్యవస్థ ఇస్తోంది అంటున్నారు. తర్వాత దగ్గరగా గంటకి 12 నుంచి 25 లక్షల చొప్పున ఆయన లాయర్లకి ఫీజు చెల్లిస్తారు. అంటే ఆయన లాయర్లు అంత కాస్ట్లీ ఉంటారు, గంట నుంచి 1 to 2 hours. అంటే దాదాపుగా గంటకి ఇన్ని లక్షల ఫీజు వాళ్ళకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా అంటూ ఆ అమౌంట్ కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు అక్షరాల 6,904 కోట్ల రూపాయలు లాయర్ ఫీజుల మీద కోర్టులకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం, ఆరోపణలు ఇవన్నీ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని వదిలిపెట్టారు బయట. ఇక ఆయన మీద నమోదైనటువంటి కేసుల్లో బెయిల్ మీద తీసుకున్నటువంటి కేసులు గత 5,000 రోజులుగా బయటే ఉన్నారు బెయిల్ మీద తీసుకొని. దాని తర్వాత ఇప్పటి వరకు కొన్ని కేసులు అసలు ట్రయల్కి కూడా ఇంకా రాలేదు, ఇంకా ట్రయల్కి ఎప్పుడు వస్తాయి, దాని తర్వాత మరి ఛార్జ్ షీట్లు ఎప్పుడు ఫైల్ అవుతాయి, ఇంకేం చేయాలి వీళ్ళకి, తుది విచారణ ఎప్పుడు ఉంటుంది, ఇక శిక్ష ఎప్పుడు ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటూ ఈ డీటెయిల్స్ అని పెట్టారు. 4,542 వాయిదాలు, 6,904 కోట్ల రూపాయలు లాయర్ ఫీజులు, ఇక ఇతరత్ర కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మరి ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరికీ 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇన్ని కోట్ల రూపాయలు దోచుకొని కేవలం లాయర్ ఫీజులకు మాత్రమే ఇన్ని వేల కోట్ల రూపాయలు తగలేశాడంటే ఎంత అవినీతి చేసి ఉండొచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఎద్దేవా చేస్తున్నాయి. అందుకే
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కోవట్లు అని చెప్పి అన్న మాట విజయసాయిరెడ్డి గారు అన్నారు కాబట్టి ఆ కోవట్లు ఎవరైతే ఉన్నారో లేదు సలహాదారులు స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళందరి నుంచి ఆయన దూరంగా ఉంటే ఆయనకే బాగుంటుంది ఆయన జీవితానికి అని చెప్పి చాలా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయడం మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు, ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ద బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.